ఇక తెనాలిలో ముగ్గురు యువకులపైన శిక్ష జరిగిన తర్వాత పోలీసులు లాఠీచార్జ్ చేసిన తర్వాత ఆ ఘటన కాస్త రాజకీయ రంగు పులుముకుంది. ఓవైపు వైసీపీ అధినేత జగన్ పరామర్శించడానికి వెళుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు వాళ్ళు అమాయకులు కాదు, నేరస్తులు అంటూ కూడా వాళ్ళపైన ఆరోపణలు గుప్పించడం కాదు, దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు అలాగే వాళ్ళకి ప్రొఫైల్లో ఉన్నటువంటి పాత నేరస్తుల కేసులు కూడా బయటకు తీసి ఆ ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. రైట్, ఇక తెనాల్లో ముగ్గురు దళిత యువకులపై పోలీసులు దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఆ ముగ్గురిపై రౌడీ షీట్లు లేవని, పోలీసులు కొట్టిన వీడియో బయటపడడంతో వారిపై అప్పటికప్పుడు రౌడీ షీట్ పెట్టారని అన్నారు. ఆ యువకులతో పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు, వారు ఆ వ్యాపారం చేయమని చెప్పడంతో ఇలా దారుణంగా రోడ్డుపైన కొట్టారని అన్నారు. ఈ ఘటనపై 2 రోజుల్లో చర్యలు తీసుకోకపోతే చెలో తెనాలికి పిలుపునిస్తామని అన్నారు. రౌడీ షీటర్స్ అని ప్రచారం చేశారు. రౌడీ షీటర్లని కొట్టడం తప్పేంటి అన్నారు. తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు. కోర్టుకు సబ్మిట్ చేసిన 25వ తారీఖున ఎఫ్ఐఆర్లో రౌడీ షీటర్ల కింద సృష్టించి ఆ రోజే రౌడీ షీట్ వేయించి 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు. రౌడీ షీటర్ల కింద వాళ్ళే ఆ రోజు వేశారు, సబ్మిట్ చేశారు. ఆ ముగ్గురి మీద రౌడీ షీట్ 25వ తారీఖున వేశారు. అంతకుముందు రౌడీ షీట్ లేదు. గంజాయి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు నుంచి ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. అవును, మరి గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటే ఎన్నో కేసులు ఉంటే వాళ్ళ మీద ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు అంటే పోలీసులు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. వీళ్ళకి ఆ వ్యాపారం చేయం, మేము డబ్బులు ఇవ్వం, మీ కేసులు ఎదుర్కోలేము అని అన్నందుకు వ్యాపారస్తులందరికీ రోడ్డీ మామూలు వసూలు చేస్తున్న ఎస్పీ ఆ ఇద్దరు సీఏలతో చేయించిన పని ఇది. ఆడు ఎంత ఎదవో చూడండి. ఎస్పీకి సంబంధం లేకుండా ఇద్దరు సీఐలు ప్రతి సెంటర్లో, ఒక్క సెంటర్లో జరిగింది కదా కాదు, అది ఒక సెంటర్లో వీడియో బయటకు వచ్చింది, ప్రతి సెంటర్లో అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఇటువంటి పోలీసు వాళ్ళ మీద సుమోటో కేసు ఎందుకు పట్టట్లేదు హైకోర్టు అని నేను